ఓ చెల్లియా ఛానల్కి ఇప్పుడు 100K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ యర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. హలో 100K సబ్స్క్రైబర్స్. ఈరోజు లాంగ్ వీకెండ్, మాకు ఈరోజు కాదు, ఇది లాంగ్ వీకెండ్ అనే మాకు 100K సబ్స్క్రైబర్స్ అయినారు. చాలా హ్యాపీగా ఉంది. నైట్ కొంచెంసేపు 12 తర్వాత 1-2 వరకు ఉండే అనమాట. సిరీస్ చూసుకుంటా నెట్ఫ్లిక్స్లో. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట ఆ సిరీస్ అయితే. నిజంగా థాయిలాండ్లో ఒక అంటే మంజుమల్ బాయ్స్ రీజన్కి వచ్చింది కదా. మంజుమల్ బాయ్స్ చూసినాక ఇది సడన్గా నెట్ఫ్లిక్స్లో ఇది పాపప్ అయింది మాకు. థాయిలాండ్లో కూడా ఒక కేవ్లో 13 పిల్లలు ఏమంటారు చిక్కుకుంటారు అనమాట. అండ్ దాంట్లో నుండి ఎట్లా రెస్క్యూ చేస్తారు అనేసి ఆపరేషన్ ఆంధ్ర వస్తున్నాయి. నిజంగా మంజుమల్ బాయ్స్ ఎఫెక్ట్ ఏమో కానీ ఆ థాయిలాండ్ ఇంకా మాకు ఇట్లా ఏమంటారు ఇట్లా నిద్ర లాక్కొని మరీ చూసినాము. అంత ఇంట్రెస్టింగ్ ఉండే. సో అట్లా చూసుకుంటున్నాము. ఇంకో గంట సేపు ఆగితే అయిపోతుంది కదా అనేసి ఆగినాము. 3 అవుతుంది, 4 వరకు వచ్చేస్తుంది. ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతలేదు, 100K అవుతలేదు. మిస్ అయిపోతామేమో అనుకున్నాము. మెలుకుందాం అనేసి కష్టపడి ఎట్టనో మెలుకున్నాం, కానీ చూస్తే అయితేనే లేదు. ఇంకా లాస్ట్కి 4 o'clock ఏమో అట్లా పండుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి ఏమో అయ్యిందన్నమాట 100K సబ్స్క్రైబర్స్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేదా 15 minutes అలారం పెట్టుకొని నేను లేచి చెక్ చేస్తున్నాం మిస్ కావద్దు అనేసి. సో అట్లా నెక్స్ట్ డే కూడా మాకు లేట్ లేచినాం బ్రంచ్ చేసి. ఇంకా ఇట్లనే ఉంటే బోర్ కొడుతుంది, ఏమని చేద్దాము అనేసి కళ్యాణ్ నాకు అసలు చెప్పలే ఏడిపోతున్నాము ఇది అనేసి. డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుండు. సో ఎక్కడికో తెలియదు, అక్కడంతా వ్యూ బాగుంది. ప్రతిసారి లొకేషన్ వస్తుంది, ఇట్లా తిప్పే వరకు అది వెళ్ళిపోతుంది. సో అన్నీ ఎక్కువ మౌంటైన్స్, మంచి కొంచెం ట్రెక్ చేస్తే మంచి మంచి లొకేషన్ సీనిక్ ప్లేసెస్ ఉంటాయి. సో ప్రతిసారి ఎడికిపోయినా కొంచెం ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టు డ్రెస్ వేసుకోమన్నారు. సో దానికి తగ్గట్టు డ్రెస్ అయితే రెడీ అయిపోయాను. ట్రైనింగ్ తీసుకోతుండో చూడాలా. అమ్మో సమ్మర్ వస్తే చాలు ఇట్లాంటి బండి వాళ్ళు ఫుల్ ఉంటారు. సమ్మర్లో ఈ ప్లేస్లో అంతా సమ్మర్లో మేము లైక్ లాస్ట్ ఇయర్ వచ్చినాం సమ్మర్లో. ఆ వాటర్ అంతా మంచి ఏమంటారు టర్కాయిస్ కలర్, టీల్ కలర్, అంత పెద్ద పెద్ద వాటర్ ఇక్కడ బ్లూ కలర్ అంటే ఈజీగా ఉంటుంది. ఇంకా బ్లూ కలర్ వాటర్ ఉంటాయి. సో ఇంకా కొంచెం ఎక్కువగా నెల రోజులు అయితే ఆ కలర్ వస్తుంది ఆ వాటర్కి. ఇక్కడ బండ్లు ఏంటి ఈ బండ్లని సమ్మర్లో ఈ బండ్లను చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. అయ్యా ఏంటని ఎందుకు చూసాడు, ఎందుకు చూస్తుండు. ఓకే నాకు భయమైంది. ఈ బండ్లను చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది. ఏంటి మనం చిన్నప్పుడు ఆడుతుంటే చూడు రోడ్ రేంజ్ ఏంటది రోడ్ ర్యాష్. ఆ రోడ్ ర్యాషే గుర్తొస్తుంది. అట్లనే పోతుంటారు వీళ్ళు అయితే. వెనకాల చూసినా ఎన్ని కార్స్ ఉన్నాయి. ఇది చిన్న ప్లేస్కి వచ్చినాం. మా ఆయన ఎడుకో తీసుకోతాడు అనుకుంటే తెలిసిన ప్లేస్కే తెచ్చిండు. ఆయన ఫుల్ రష్ ఉంది ఈడ కూడా. మేము ఎప్పుడు పోయేటప్పుడు ఆన్ ద వేలో కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడు వద్దాం అనుకుంటాం, కానీ ఈసారి తీసుకొచ్చిండు. ఫస్ట్ ఇక్కడ లేకుంటే మనం ఈడున్నాం. ఈడి వరకు హైకింగ్ చేసుకుంటూ పోవాలంటే లుక్ అవుట్కి తీసుకోవాలి. సమ్మర్, అది కూడా లాంగ్ వీకెండ్. ఇంట్లోనే ఉంటే ఇంకేమన్నా ఉందా, ఎవ్వరు ఉండరు ఇంట్లో. సో మేము కూడా అలాగే కొంచెంసేపు బయటికి పోయేసి వస్తాము. 3 days ఎక్కడికి ట్రిప్ పోకున్నా లాంగ్ వీకెండ్లో ఆ రోజు మటుకి ఏదన్నా మంచి ప్లేస్కి వెళ్ళి అట్లా కొంచెంసేపు వాక్ కానీ ఇట్లా హైకింగ్ కానీ అట్లా నేచర్లో కొంచెంసేపు ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. మా దగ్గర ఇట్లాంటి సీనిక్ ప్లేసెస్, నేచర్ ప్లేసెస్కి అయితే అస్సలు కరువే లేదు. ఎంత అంటే అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసినారా ఎంతమంది జనాలు. సమ్మర్ స్టార్ట్ కాకముందే ఆ టేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నిండిపోయినాయి. ఏదో ఒక యాక్టివిటీస్, ఫిషింగ్ అని, లేకపోతే వచ్చి ఆడ బార్బిక్యూ చేసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, అందరూ అయితే వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇటు సైడ్ ఒక వే ఉంది, అటు సైడ్ ఒక వే ఉంది. ఇక్కడ పైన జనాలు చూసినారా ఎట్లున్నారు. ఇక్కడ అసలు ఎవరు భయపడరు అన్నమాట. మంచిగా ఎక్కేస్తారు, ఇంకా ఈజీగా ఎక్కేస్తారు. నేను ఇప్పుడు ఆయాసం పడడం స్టార్ట్ చేస్తానేమో, కానీ నాకంటే ముసలోళ్ళు టక్ 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 ఎక్కేస్తారు, దిగుతారు. నేను ఇదే కొంచెంసేపు అట్లా అదే నా పరిస్థితి. మన ట్రైన్ అటు సైడ్ ఇట్లా సున్నిసంగా ఇట్లా నడిచినట్టు నడుచుకుంటూ పోతున్నారు. లాస్ట్ టైం ఒక ట్రైన్కి పోయినాం, అప్పుడు అసలు వీడియో తీయలేదు. ఏంటంటే లైట్ హౌస్ సైడ్ చాలా ఘోరంగా ఉండే. అంటే కొంచెం దీనికంటే కష్టంగా ఉండే. మంచిగా ఉంది, అడుగు పెట్టి నడవడానికి బాగుంటుంది. అదైతే అడిగి లేకు ఇది ఈజీగా వెళ్ళిపోవడానికి ఉంది, ఎందుకంటే అది మంచిగా కనబడుతుంది.
అప్పుడు మనం ఆడిపోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటే మేబీ అలవాటు అయిపోతుందేమో. రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు ఈ సమ్మర్ అంతా ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక చిన్న హైక్ అన్నా చేద్దామని మేము ఇద్దరం డిసైడ్ అయినాం. ఎంత సక్సెస్ అవుతుందో ప్లానింగ్ చూడాలా. కృష్ణ ఇది చూడగానే నాకు మంజుమల్ బాయ్స్ గుర్తొచ్చింది. ఏందో ఈరోజు అంతా ఇన్సిడెంట్స్ మంజుమల్ బాయ్స్ బాగా కనెక్షన్ ఫీల్ అవుతుంది. చూడండి ఎంత విట్టుంది. చూడడానికి ఉంది డిఫికల్ట్గా, కానీ ఓకే ఎక్కేయచ్చు అనిపిస్తుంది. మామూలుగానే ఉంది. మాకు హైకింగ్ అసలు అలవాట్లేదు. ఇట్లాంటి హైక్స్ చేసేటప్పుడు మెయిన్గా మార్నింగే స్టార్ట్ కావాలి. సో దట్ చాలా మంది మనకు తోడు ఉంటారు ఆన్ ద వేలో ఏదైనా హెల్ప్ చేయడానికి. అండ్ మేమైతే ఎస్పెషల్లీ మనం చెయ్యగలిగే హైక్సే చూసుకుంటాం. ఇట్లా ఈజీ ఉన్నాయే వెళ్తాము. చాలా రిస్క్ ఉన్నాయి, ఏమన్నా పడిపోతాము, చాలా రిస్క్ అనిపిస్తుంది అంటే మేము స్టార్టింగ్లోనే చూసుకొని రిటర్న్ అయిపోవడం కానీ లేకపోతే అసలు చెయ్యకపోవడం కానీ అలా చేస్తాము. ఇట్లా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినా ఏదైనా చిన్న హైకే చూసుకుంటాము. అండ్ సన్సెట్ ఎప్పుడు అది కూడా చెక్ చేసుకొని హైక్ చేస్తాము. నాకు గుండె చప్పుడినా చూడాలి చూడాలి బదిలాగానే అతుక్కుంది. హైక్ ఎక్కుతుందా కిందికి దిగుతుందా? ఎక్కుతుంది. లైక్ ఇదేం పిచ్చో అర్థం కాదు. ఎంత పైకి ఇప్పుడు మనం ఎంత వచ్చినాం? 500 meters వచ్చినామా? హాఫ్ కిలోమీటరా? హాఫ్ కిలోమీటర్ కంటే మీదికి వచ్చినాం. హాఫ్ కిలోమీటర్ కంటే మీదికి వచ్చి ఏమి ఎత్తులో ఈమె కొండెక్కుతుంది మహాతల్లి. 3-4 ఉన్నాయి ట్రైన్. అటు సైడ్ పోతాం, ఒక వ్యూ పాయింట్ ఇటు పోతాం. మేము అటు పోతున్నాం, ఇంకా కిందికి పోతున్నాం అనిపిస్తుంది. అటు పోతే కిందికి పోయి ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఒక ఫ్యామిలీ కనబడ్డారు, అలా అన్నారు. ఇటు ఇంకా కిందికి పోతున్నట్టు అనిపిస్తుంది. వచ్చినాం మేము అని మనం మ్యాప్ చూసి ఇటు సైడ్ వచ్చినాము. ఫైనల్ మొత్తానికి ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. మేము ఫైనల్గా వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. ఇట్లాంటి మంచి సీనిక్ వ్యూస్ చూడాలంటే కొంచెం ఇలాంటి హైక్ చేయాల్సిందే. మేమే కాదు, అక్కడ ముంగట చూసుకుంటే ఒక ఫ్యామిలీ మాకు ఇప్పుడు ఎవరైతే దారిలో కనబడ్డారో అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ చిన్న పిల్లలు కూడా హైక్ చేస్తారు. పెద్దోళ్ళనే కాదు, ముసలోళ్ళు చేస్తారు, చిన్న పిల్లలు కూడా చేస్తారు. సో అట్లా భయపడాల్సిన హైక్స్ ఏమైనా ఉంటే అట్లా ఫ్యామిలీస్ ఎవరు హైక్ చేయరు. అట్లాంటివి ఉన్నాయో చూసుకొని మేము కూడా వెళ్తాము. రోడ్ కనబడుతున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. లైక్ డ్రెస్ చేంజ్ అంటే జస్ట్ టాప్ వేసుకున్నాను. యూట్యూబ్ స్పెషల్ 100K కోసం ఫొటోస్ దిగడానికి టాప్ తెచ్చుకున్నాను అనమాట. సో టక్కున టాప్ వేసేసుకొని మంచి ఫొటోస్. క్రేజీ అంటే అంత హైక్కి వర్త్ వ్యూ ఉంది ఇక్కడైతే. అసలు ఎటు చూసినాం. ఇంకా లైక్ అది చెప్పాను కదా, కొంచెం మిడ్ సమ్మర్లో వస్తాయి. వాటర్ అంతా మనకి టర్క్వైస్ స్టీల్ కలర్ మంచిగా కనబడేటట్టుంది కదా ఇటు సైడ్ అంతా. లొకేషన్ ఎట్లుంది? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంకా మంచి లొకేషన్స్కి ఇంకా ఫ్యూచర్లో హైక్స్ వెళ్తే వీడియోస్ చేసి పెడతాము. అంత మంచి లొకేషన్కి పోయి ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎట్లా? అవి తీసుకొని కొంచెం ఇద్దరం కూర్చొని అట్లనే టైం స్పెండ్ చేసినాము. అయిపోయింది మా ఫోటో సెషన్ అయిపోయింది. వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాం. చీకటి కాకముందు వెళ్ళిపోవాలా. అండ్ మా ముంగట కొంతమంది గ్రూప్ ఉండేటట్టు చూసుకుంటున్నాం, అందరం గుంపు గుడి వెళ్ళేటట్టు. సక్సెస్ఫుల్లీ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి పోతున్నాం. కేర్ఫుల్గా కిందికి దిగుతున్నాం. ఇద్దరం కలిసి కింద పోయి కలుద్దాం. అందరు వెళ్ళిపోయినా మొత్తం ఖాళీ అయిపోయింది. మనం హైకింగ్ పోయొచ్చా లోపల. ప్లేస్ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. లేకపోతే ఈరోజు 100K స్పెషల్ పైన మళ్ళీ కొంచెం కిందకి దిగి గుర్తొచ్చిన ఇన్స్టాక్ తెచ్చినాను. ఈరోజు స్పెషల్గా ఇన్స్టాక్ తీసుకొచ్చిన 100K ఇవి తీసి గుర్తుపెట్టుకోవాలని దిగినాం. 2 ఫోటోలు ఫస్ట్ తీసినాము, రాలే అనుకున్నాము. ఇంకో సేఫ్ సైడ్కి తీసి పెట్టుకున్నాం. 100K స్పెషల్ ఫోటో మా ఇన్స్టాక్ రెడ్, దానికి పర్ఫెక్ట్ యూట్యూబ్ కలర్ రెడ్ అట్లనే వచ్చింది. ఇది ఇంకొకటి బాగా వచ్చినాయి. వెళ్ళిపోతున్నాం కూడా మేము ఇంటికి. లైక్ చాలా మంచిగా అనిపించింది, మంచిగా స్పెండ్ చేసినాం అనిపించింది ఈరోజు వ్యూ పాయింట్కి వెళ్ళి అదంతా. అండ్ ఎక్కేటప్పుడు మాకు గంట సేపు అయింది, కానీ దిగేటప్పుడు 25 minutesలో దిగేసినాం మేము. అంటే ఎక్కేటప్పుడు హసం పడుకుంటాం మెల్లగా, కొంచెం అటు ఇటు ఆలోచించుకుంటా కరెక్ట్ పోతున్నాం లేవా అవన్నీ చెక్ చేసుకుంటూ ఎక్కే వరకు కొంచెం గంట అయింది. కానీ దిగేటప్పుడు 25 minutesలో దిగేసినాం, బయటికి వచ్చేసినాం. ఇంకా కావాలంటే మాకు ఎంత టైం ఉందంటే వేరే ప్లేస్కి కూడా పోయి సన్సెట్ కూడా చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు,
ఇంటికి పోదామని అనుకుంటున్నాం. చూడాలా ఇంకేమన్నా మైండ్ చేంజ్ అయితే, ప్లాన్స్ ఏమైనా చేంజ్ అయితే తెలియదు. చిన్నగా రెయిన్బో వచ్చింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ ప్లేస్ నుండి ఇంకా ఎడికి వెళ్ళాలా అని అనుకోలేదు. సో ఇంటికి వెళ్ళే ముందు కళ్యాణ్ నేను రేపు చీజ్ కునాఫా చేస్తాను. అదొక డెజర్ట్, మిడిల్ ఈస్టర్న్ డెజర్ట్, నా ఫేవరెట్ డెజర్ట్. కళ్యాణ్ కూడా బాగా ఇష్టం. సో అది ఇంట్లో ట్రై చేస్తాడంట. దానికోసం చీజ్ ఒక్కటి లేదు ఇంట్లో, అది తీసుకొని వచ్చినాం. ఎందుకు అనిపించింది బేబీ సడన్గా స్వీట్ చేయాలని? మొన్న ఉస్మానియా బిస్కెట్లు చేసినప్పటి నుండి కొత్తగా ఇంకా ట్రై చేయాలనిపిస్తుంది నాకు బాగా. దొరికిందా? ఎన్నిగానం ఉన్నాయి చీజులు? అంతావే సూపర్ స్టోర్లో రేపు కునాఫా చేయడానికి చీజ్ తీసుకొని వచ్చినాము. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినాము. చాలా టయర్డ్ అనిపిస్తుంది నాకైతే. కాళ్ళు ఫుల్ గుంజుతున్నాయి. అంటే చాలా నార్మల్ స్టెప్స్ ఎక్కడం వేరే ఉండి, కానీ కొంచెం హైట్ ఎక్కినట్టు అనిపించింది. బాగా లాంగ్ స్టెప్స్ తీసుకున్నట్టు అనిపించింది. అందుకే బాగా కాలు గుంజుతున్నాయి అనుకుంటా. ఫుల్ టయర్డ్ అనిపిస్తుంది. సో రేపు చీజ్ కునాఫా చేయాలా. ఈ రోజుకైతే అంతే. ఫ్రెష్ అయ్యి కొంచెం నైట్ స్కిన్ కేర్ చేసుకొని వచ్చి రిలాక్స్ అవుతున్నాం. మా ఆయన ఆల్రెడీ మధ్యాహ్నమే లంచ్ తినేసేళ్ళుండే. సో లంచ్కి సాంబార్ రైస్ వేసిండు, అదే ఉంది. సో ఇప్పుడు నైట్ సాంబార్ రైస్ తింటాం. ఇంకా వచ్చేటప్పుడు చికెన్ స్నాక్స్ కొంచెం చిన్నగా ఆర్డర్ చేద్దామనేసి ఆర్డర్ చేసుకున్నాము. ఎప్పుడు చికెనే ఉంటుంది మాకు, ఇంకా తప్ప వేరే ఎక్కువ ఆప్షన్స్ కనబడాయి. మా ఫేవరెట్ కరాగే చికెన్, జాపనీస్ అనుకుంటా, జాపనీస్ వాళ్ళది అనుకుంటా కరాగే చికెన్. సో ఎక్కువ మటుకు అది ఆర్డర్ చేస్తాం ఎప్పుడన్నా తినాలనిపిస్తే. సో అది తీసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు తినుకుంటా నెట్ఫ్లిక్స్ చూసుకుంటా చిల్ అవుతాం. అంతే ఈ రోజుకైతే. కళ్యాణ్ అడుగుదాం ఎట్లా. మేబీ నీకు కూడా కాళ్ళు నొప్పి అవుతున్నాయా? నొప్పి అవుతున్నాయా? ఓ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు కాళ్ళు నొప్పి అవుతాయి. అది ఎట్లుండే ఈరోజు? అంటే నువ్వే అంటే నువ్వు చాలా ఫిట్ కదా బేబీ. సరే కానీ ఎట్లా అనిపించింది ఈరోజు? మనం ఎక్స్పెక్ట్ చేయలే అంత హైట్ ఉంటుంది. నార్మల్ ట్రెక్కింగ్ అనుకున్నాం కదా. నేను కూడా అంటే కళ్యాణే తీసుకుపోయిండు. ఆయననే ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉందన్నమాట ఆ ప్లేస్. కానీ వర్త్ అంత ట్రెక్ చేసినా కానీ. చిన్న ట్రెక్కింగే, తొందరగా అలవాటు ఉన్న వాళ్ళు జల్దీ ఎక్కేస్తారు, జల్దీ దిగేస్తారు. కానీ మనకు జర కాలు గుంజుతుంది. పొద్దున్న లేచి నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసిన. అది వెనక నడుస్తుంది. నేను చెప్పినాను కదా తాయికి చేస్తూ చూస్తున్నాం అనమాట. అంటే వాళ్ళు ఒరిజినల్గా వచ్చి మాట్లాడతారు. అందులో ఎవరెవరైతే చిక్కుకున్నారో వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నెక్స్ట్ కునాఫా చేయబోతున్నాం. మళ్ళీ లంచ్కి చికెన్ మ్యారినేట్ చేసుకొని చికెన్ కర్రీ ఇంకా బగారా అనుకుంటున్నాను. నేను బగారా తిని చాలా రోజులు బగారా చూడాలి. అంత హైకింగ్ చేసినాక కాళ్ళు నొప్పి రావడానికి మంచి ఫ్రెష్ బాత్ చేసుకోవాలా. వేడి నీళ్ళతో మంచిగా స్నానం చేసుకొని వచ్చిన. వీక్ డేస్ ఏమో కానీ వీకెండ్స్లో అయితే నేను కుకింగ్ చేసే ప్రతిసారి కళ్యాణ్ అయితే నాకు పక్కా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ నేను బగారా రైస్ కుక్ చేసేస్తున్నా. చికెన్ ఆయననే కడిగి మ్యారినేట్ చేసి పెట్టిపోయినాడు. సో నేను చికెన్ తర్వాత కుక్ చేసేస్తాను నేనే. అలా ఇంటి చెట్టు పడిపోయిందా? మా ఇంటి చెట్టు పెరుగుతూనే ఉంది పొడుగ్గా. దాంట్లో కింద ఒక 4 ఆకులు తీసుకున్నా, తెంపిన. ఫ్రెష్ స్మెల్ మస్తు వస్తుంది. వేద్దాం చికెన్ కర్రీ. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బగారా అన్నం, చికెన్ కర్రీ నేను కళ్యాణ్ కలిసి చేసినాం ఇద్దరం. ఏదో 2 ఆకులు జస్ట్. అన్నం పర్ఫెక్ట్ కుకింగ్. పైకి ఎట్లా వేసినాయి మెతుకులు వేసుకున్నా. దాని తర్వాత మేము మాస్టర్ షెఫ్ స్పూఫ్ వీడియో షూట్ చేసుకుంటే దాంతో పాటే కునాఫా కూడా చేసినాము. కునాఫా ఎట్లా చేస్తాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. మాస్టర్ షెఫ్ స్పూఫ్ వీడియో ఇన్ కేస్ కనుక మీరు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మీ అందరికీ మా వీడియోస్ అండ్ వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్కి. ఓ చెలియా బాయ్, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.